కూకట్పల్లి డ్రగ్స్ కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. పరారీలో ఉన్న కానిస్టేబుల్ గుణశేఖర్ తో పాటే మిగిలిన నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. తిరుపతి ఎయిర్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న గుణశేఖర్ డ్రగ్స్ కేసులో కీలక నిందితుడిగా ఉన్నారు. ఈజీ మనీ కోసం డ్రగ్స్ దందాలోకి దిగినట్టు పోలీసులు గుర్తించారు. అందరూ కూకట్పల్లి డ్రగ్స్ కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. పరారీలో ఉన్న కానిస్టేబుల్ గుణశేఖర్ తో పాటు మిగిలిన నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. తిరుపతి ఏఆర్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న గుణశేఖర్ డ్రగ్స్ కేసులో కీలక నిందితుడిగా ఉన్నారు. ఈజీ మనీ కోసం డ్రగ్స్ దందాలోకి దిగినట్టు పోలీసులు గుర్తించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా క్రైమ్ కరెస్పాండెంట్ శశి అందిస్తారు. శశి, కూకట్పల్లి డ్రగ్స్ కేసులో కానిస్టేబుల్ గుణశేఖర్ ప్రస్తుతం పరారులో ఉన్నారు. అతని కోసం పోలీసులు ప్రత్యేకంగా ఒక బృందాన్ని ఏర్పాటు చేశారు అతన్ని అరెస్ట్ చేయడానికి వీలుగా. సుమారుగా సురేంద్రతో కలిసి గత కొంతకాలంగా ఈ ఎపిడ్రిన్ డ్రగ్స్ సంబంధించినటువంటి విక్రయాలు కొనసాగించినట్టుగా ఇప్పటికే పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. సురేంద్రకు ఆ తర్వాత గుణశేఖర్ కు 6 ఏళ్ల క్రితం నుంచి పరిచయం ఉన్నట్టుగా ఇప్పటికే పోలీసులు గుర్తించారు. అయితే ఇటీవల కాలంలో ఈ సురేంద్ర తన స్నేహితుడైనటువంటి వేణుకు అద్దంకికి సంబంధించినటువంటి మార్గరెట్ అనే ఒక మహిళ దగ్గర నుంచి సుమారుగా 9,20,000 ఇప్పించినట్టుగా తెలుసుకున్నప్పుగా అయితే ఈ అప్పును సక్రమంగా చెల్లించకపోవడంతో మార్గరెట్ వేణు నిలదీస్తుంది. వేణుతో పాటు అలాగే సురేంద్రను కూడా నిలదీస్తుంది. తనకు ఎలాగైనా సరే తన అప్పు తనకి తిరిగి చెల్లించాలంటూ కూడా సురేంద్ర మీద తీవ్ర స్థాయిలో మార్గరెట్ ఒత్తిడి తీసుకొచ్చినటువంటి నేపథ్యంలో ఇదే సమయంలోనే తనకు సహాయం చేయాలంటూ కూడా ఇటు సురేంద్ర ఇటు గుణశేఖర్ ను సంప్రదించారు. అయితే అదే సమయంలో తన దగ్గర డ్రగ్స్ ఉంది, ఎపిడ్రిన్ డ్రగ్స్ ఉంది, తనను విక్రయిస్తే కమిషన్ ఇస్తాను, తర్వాత ఈ అప్పుల బాధ నుంచి బయటపడొచ్చంటూ కూడా కానిస్టేబుల్ గుణశేఖర్ ఇదే అంశాన్ని అవకాశంగా తీసుకుని ఇటు సురేంద్రకు చెప్పినట్టుగా తెలుస్తోంది. దీంతో సురేంద్ర డ్రగ్స్ విక్రయించడానికి ఒప్పుకున్నారు. అనంతరం హరిబాబు అనేటటువంటి వ్యక్తిని సహాయంతో ఈ డ్రగ్స్ విక్రయించేందుకు తగిన ఏర్పాట్లను చేసుకున్నారు. సో ఇందులో భాగంగానే బెంగళూరుకు సంబంధించినటువంటి అప్పన్న అనేటటువంటి వ్యక్తికి ముందుగా 500 గ్రాముల ఎపిడ్రిన్ ను విక్రయించినట్టుగా ఇప్పటికే పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. గత 20 రోజుల క్రితం అప్పన్నకు ఇటు మదనపల్లి దగ్గర సుమారుగా 500 గ్రాముల ఎపిడ్రిన్ డ్రగ్ ను అందజేశారు. అయితే అనంతరం మరోసారి హైదరాబాద్ లో తమ వద్ద ఉన్నటువంటి మిగిలిన డ్రగ్ ను విక్రయించాలంటూ కూడా నిందితులంతా కూడా ప్లాన్ చేశారు. ఇదంతా కూడా గుణశేఖర్ తో ఈ డ్రగ్స్ ను విక్రయించాలంటూ కూడా ప్లాన్ చేసినటువంటి సందర్భంలోనే గత 4 రోజుల క్రితమే హైదరాబాద్ కు ఈ ముఠా రావడం జరిగింది. మొత్తం 5 మందికి సంబంధించినటువంటి ముఠా హైదరాబాద్ కు వచ్చారు. హైదరాబాద్ లోని కూకట్పల్లి ప్రాంతంలోనే వీరంతా కూడా ఒక గదిలో అక్కడే ఉన్నారు. సో అదే సమయంలో వీరంతా కూడా ఆదివారం రోజున డ్రగ్స్ విక్రయించాలంటూ కూడా ప్లాన్ చేసుకున్నప్పుడు అదే రోజు పోలీసులు కూడా పెద్దగా నిఘా ఉండదంటూ కూడా భావించి డ్రగ్స్ విక్రయించాలంటూ కూడా ప్లాన్ చేసుకున్నప్పుడు ఇక పోలీసులు వీరి మీద నిఘా ఉంచి అరెస్ట్ చేశారు. కూకట్పల్లి పోలీసులతో పాటు బాలనగర్ ఎస్ఓటీ పోలీసులు నిఘా ఉంచి వీరిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. వీరి వద్ద నుంచి సుమారుగా 820 గ్రాముల ఎపిడ్రిన్ మిక్స్డ్ డ్రగ్ ను స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ సుమారుగా ₹1,00,00,000 వరకు కూడా ఉంటుందంటూ కూడా తెలుస్తోంది. సో ఈ కేసులో కీలకంగా ప్రజెంట్ కానిస్టేబుల్ గుణశేఖర్ ఉన్నాడు. గుణశేఖర్ ను అరెస్ట్ చేస్తే ఈ కేసులో కీలకమైన విషయాలు వెలుగులోకి వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. గుణశేఖర్ కు డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చాయో అంశాల గురించి ప్రధానంగా నిగ్గు తేలేటువంటి అవకాశం అయితే ఉంటుంది. గుణశేఖర్ వద్ద సుమారుగా ఇప్పటికే గతంలో అప్పన్నకు 500 గ్రాముల ఎపిడ్రిన్ విక్రయించారు కాబట్టి ప్రస్తుతం ఇప్పుడు 820 గ్రాముల వరకు కూడా ఎపిడ్రిన్ పట్టుబడింది. కాబట్టి కేవలం ఇది మాత్రమే ఉందా, ఇంకా గుణశేఖర్ వద్ద ఇంకా డ్రగ్స్ ఏమైనా ఉన్నాయా అన్న అంశాల గురించి కూడా పోలీసులు విచారణలో వెల్లడయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రెసిడెంట్ అప్పన్నను అరెస్ట్ చేయడంతో పాటు మరోవైపు గుణశేఖర్ కోసం కూడా పోలీసులు గాలింపు కొనసాగుతుంది. ఒక టీం బెంగళూరుకు వెళ్ళడం, మరొక టీం తిరుపతిలో ప్రెసిడెంట్ గుణశేఖర్ కోసం గాలిస్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ శశి. అందరూ